హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక పాత డిటీసీపీ లేఅవుట్లో మంచి లొకేషన్లో ఒక రీసేల్ చూపించబోతున్నాను. ఇది మీకు ఖచ్చితంగా ఇంటీరియర్ అనిపిస్తుంది, కానీ ఓఆర్ఆర్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 7.5 కిలోమీటర్స్ వస్తుందండి. మనము సెకండ్ వే ఇంకొక రోడ్ ఉంది, సర్వీస్ రోడ్ నుంచి చూసుకుంటే 5 కిలోమీటర్స్ వస్తుంది. R1 జోన్ డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ప్రైస్ మాత్రం ఎకనామిక్ డీల్ అండి. 12,000 రూపీస్లో మనకి ప్లాట్ దొరుకుతుంది. మీకు ఈ ప్లాట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, మీరు కొత్త లేఅవుట్స్తో కంపేర్ చేసుకోండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి దాదాపు ఒక 25 to 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్తేనే మనకి కొత్త వెంచర్స్లో 12,000 రూపీస్ పెడితే కానీ ప్లాట్ దొరకట్లేదు. ఓకే, ఈ పాత లేఅవుట్ అయినప్పటికీ మనకి మాస్టర్ ప్లాన్ మహేశ్వరంకి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. ఓకే, మనకి చుట్టూ డెవలప్మెంట్ ఉంది, డిఫరెంట్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇన్వెస్ట్ చేసుకోవడంలో మనకి ఎలాంటి డోకా ఉండదని నా ఉద్దేశం. మీరు శ్రీశైలం హైవే నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 అక్కడ ర్యాంప్ ద్వారా రెడ్ కార్ ఉంది చూడండి, అక్కడికి ఇంకొంచెం ముందు. ఓకే, అక్కడ ర్యాంప్ ఎక్కి మనము గచ్చిబౌలి వైపు వెళ్తాము. ఈ సర్వీస్ రోడ్ నుంచి మనము ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకొని 7.5 కిలోమీటర్స్ వెళ్తే మనము ప్రాజెక్ట్ చేరుకుంటాము. ఇది ఎగ్జిస్టింగ్ రోడ్ ప్రకారం. ఓకే, ఈ రూట్ ద్వారా వెళ్తే. అదే మనం ఈ సర్వీస్ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఎగ్జిట్ నెంబర్ 15 వైపు వెళ్తూ ఉంటే మస్జిద్గడ్డ క్యాంప్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తే ప్రాజెక్ట్ జస్ట్ 5 కిలోమీటర్స్ అండి. ఇది కూడా ఎగ్జిస్టింగ్ రోడ్ ప్రకారం. అదే మాస్టర్ ప్లాన్ రోడ్స్ చూసుకుంటే మనకి 3 to 4 కిలోమీటర్స్లో ఓఆర్ఆర్ యాక్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక పాయింట్ నుంచి ఈ రోడ్ ద్వారా వచ్చాము. మనము ఇలా మనం స్ట్రేట్ వెళ్ళిపోయామనుకోండి, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ తగులుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనము హర్షగూడ ద్వారా ప్రాజెక్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వచ్చేటప్పుడు ఈ పాయింట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఇలా వెళ్ళాలి. ఓకే, ఇది అప్రోచ్ రోడ్, మనం వచ్చిన రోడ్. ఇలా వెళ్ళిపోతాం. చూడండి, ఈ పాయింట్ దగ్గర మనకి లెఫ్ట్ తీసుకొని వెళ్తే క్యాసా గ్రాండ్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ ఒకటి అవుతుంది, 4 BHK. మీరు ఒకసారి ప్రైస్ చూడండి, 4.2 crores పర్ విల్లా. సో ఈ ఏరియాకున్న పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. ఇది తుక్కుగూడకి దగ్గరకున్నప్పటికీ మనం ఇలా ఇంకొక 5 కిలోమీటర్స్ అన్నా వెళ్ళాలి నేను చూపించబోయే ప్రాజెక్ట్ చేరుకోవడానికి. సో వితిన్ 5 కిలోమీటర్స్ రేడియస్లో మీకు విల్లా ప్రైజెస్ చూడండి. ఫ్రెండ్స్, ఇందాక మనం ఆ రోడ్ నుంచి వచ్చాము. ఇది హర్షగూడకి వెళ్ళే రోడ్ ఓఆర్ఆర్ నుండి. మీరు ఇక్కడ చూస్తే ఇంకొక విల్లా ప్రాజెక్ట్ అవుతుంది, ఆరెంజ్ కౌంటీ 4 and 5 BHK లగ్జరీ విల్లాస్. ఫ్రెండ్స్, ఇందాక పాయింట్ నుంచి ఇదే రోడ్లో వచ్చాము. మీరు చూస్తే నాకు లెఫ్ట్ సైడ్ ఇంకొక విల్లా ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ అవుతుంది. ఇది ఆలయ ఇన్ఫ్రా వాళ్ళదండి. ఓకే, రైట్ సైడ్ కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఓకే, మనం ఈ రోడ్ ద్వారా హర్షగూడకి వెళ్ళి హర్షగూడ నుంచి ప్రాజెక్ట్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఆ పాయింట్ నుంచి ఇందాక ఆ పాయింట్లో నిల్చున్నాను. ఆ పాయింట్ నుంచి మనం హర్షగూడ వెళ్తుంటే రైట్ సైడ్కి ఇక్కడ నెస్ట్ మేకర్స్ వాళ్ళది ఒక విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి బ్లిస్ ఇన్ ద వుడ్స్. ఓకే, ఇది చాలా పెద్ద విల్లా ప్రాజెక్ట్ అండి. 7 to 9 crore పర్ విల్లా కోట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఏరియా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. మనం ఇక్కడ నుంచి హార్డ్లీ ఇంకొక 3 కిలోమీటర్స్ అన్న వెళ్ళాలనుకుంటా. కానీ మళ్ళీ మనం వెళ్తున్న పాయింట్ నుంచి మనకి ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి మహేశ్వరం వస్తుంది. సో ఈ హర్షగూడ టు మహేశ్వరం రోడ్కి చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే రెసిడెన్షియల్లీ గ్రో అవుతుంది, మనకి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి, మళ్ళీ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనము ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 నుంచి ఈ రోడ్ ద్వారా వచ్చాము. నేను ఉన్నది హర్షగూడ విలేజ్లో. ఓకే, ఈ విలేజ్ నుంచి మనము ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మహేశ్వరం వెళ్ళే రోడ్. సో మహేశ్వరం వెళ్తూ ఉంటే మనకు ఆ ప్రాజెక్ట్ వస్తుంది. అదే నేను ఈ విలేజ్ నుంచి రైట్ తీసుకొని హార్డ్లీ 1.5 to 2 కిలోమీటర్స్ వెళ్తే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మస్జిద్గడ్డ క్యాంప్ దగ్గర సర్వీస్ రోడ్కి తగులుతుంది. సో మనం చుట్టూ తిరిగి వచ్చాము. సో డెవలప్మెంట్ చూడడానికి ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి
మనం ఇలా డైరెక్ట్ మనము సర్వీస్ రోడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్, ఈ ఆర్చ్ ఏదైతే కనబడుతుందో ఇది రెడ్ క్లే కోర్ట్ అండి. ఇందులో ఇండివిజువల్ హౌసెస్ అవుతున్నాయి. ఇందులో కూడా రెసిడెన్షియలీ గ్రో అవుతుంది ఈ ఏరియా ఇక్కడ దాకా. డిఫరెంట్ హౌసెస్ చూడవచ్చు ఈ లేఅవుట్లో. ఓకే ఫ్రెండ్స్, మనము ఓఆర్ఆర్ నుంచి వచ్చినట్లయితే ఇది రోడ్ మీకు ఇటు నుంచి చూపించాను. మనకి ఇది ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్. ఓకే, సో మనము ముందు ఇల్లులు కనబడుతున్నాయి చూడండి, అది గంగారం విలేజ్. మనం ఇక్కడ నుంచి మహేశ్వరం వచ్చేసి 3 కిలోమీటర్స్ వస్తుందండి, 2.5 to 3 కిలోమీటర్స్. ఓకే, సో మనం ఓఆర్ఆర్ నుంచి వచ్చాం కాబట్టి కనెక్టివిటీ ఇలా ఉంది. మనం మహేశ్వరం నుంచి రావాలంటే ఈ ప్రాజెక్ట్కి మనము మహేశ్వరం కమాండ్ నుండి, మహేశ్వరం టౌన్ నుంచి రైట్ తీసుకొని రావచ్చు, లేకపోతే సిరిగిరిపురం విలేజ్ నుంచి కూడా రావచ్చు. సో మనకి ఈ ప్రాజెక్ట్లో డిఫరెంట్ రీసేల్స్ ఉన్నాయి, మీకు ఆ రీసేల్స్ చూపించబోతున్నాను ఇప్పుడు. మనము ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్తూ ఉంటే, ఓకే, మీరు చూస్తున్నట్లయితే పాత డిటీసీపీ లేఅవుట్ అండి. సో డెవలప్మెంట్స్ ఏమి లేవు, కానీ మనకి అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ ఉంది. అండ్ మనం చూస్తున్న డెవలప్మెంట్ చూస్తున్నాము. మళ్ళీ ల్యాండ్ ప్రైస్, మనం పెట్టే ప్రైస్కి వాల్యూ ఫర్ ద మనీ ఉంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే. సో మనకి ఎట్లాగో సిటీ ఓఆర్ఆర్ నుంచి గ్రో అవుతుంది కాబట్టి ఇక్కడ తొందరగా పిక్ అయ్యే అవకాశం ఉంది. సో ఎండ్ యూస్కి. ఓకే, సో మనకి 2 ప్లాట్స్ ఉన్నాయండి. ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది, ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి మనకి 350 380 చేంజ్ ఉంది. సో ఈ వెంచర్ పేరు వచ్చేసి జై మాతాజీ వెంచర్ అండి, జేఎండి అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది 62 ప్లాట్. మనం ఆ ఎంట్రన్స్ నుంచి అక్కడ ఆ కార్నర్ నుంచి మనం రైట్ తీసుకున్నాము. 1 2 3 4. సో ఇది 40 x 60 సైజ్ అండి, 267 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ఈ ప్లాట్ ఒకటి ఉంది. మనకి వెనక్కి వెళ్తే 69 ప్లాట్ కూడా ఒకటి వెస్ట్, ఇంకా నార్త్ వెస్ట్ కార్నర్ ఒకటి మనకి ఇంకొకటి అవైలబుల్ ఉంది. సో ఇది ఒకటి అవైలబుల్ ఉంది, ఈ కార్నర్ ప్లాట్ ఒకటి అవైలబుల్ ఉంది. ఈ ప్లాట్ వస్తుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా స్క్రీన్ పైన ఉన్న నా ఫోన్ నెంబర్కి డయల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, నేను ఇందాక ప్రాజెక్ట్ చూపించాను కదా, అప్పుడు మనం తుక్కుగూడ నుంచి వెళ్ళాం ప్రాజెక్ట్కి. సో నేను చూపించిన ప్రాజెక్ట్ నుంచి మహేశ్వరం కనెక్టివిటీ ఈ రోడ్ ద్వారా రావచ్చండి. సో నేను ఇంతకుముందు ప్రాజెక్ట్ నుంచి ఒక 1.5 to 2 కిలోమీటర్స్ వచ్చాను, 1.5 వచ్చి ఉంటాను. సో ఇక్కడ నుండి మనము లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనము శ్రీశైలం హైవే టు మహేశ్వరం వెళ్ళే రోడ్ సిరిగిరిపురంకి తగులుతాము. ఓకే, అదే రైట్ తీసుకుంటే మనం గంగారం విలేజ్ ద్వారా అటు కూడా మహేశ్వరం వెళ్ళొచ్చు.
ఇందాక నిల్చున్న పాయింట్ అక్కడ కార్ ఉంది చూడండి, కార్కి ముందట నిల్చొని అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వచ్చాను. సో ఈ పాయింట్ వివేకానంద స్టాచ్యూ నుండి నేను లెఫ్ట్ తీసుకొని అక్కడ కర్వ్ రైట్ తీసుకొని వెళ్ళిపోతే శ్రీశైలం హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకొని దాదాపు ఒక 1 to 1.5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే నేను మహేశ్వరం వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, ఇందాక పాయింట్ నుంచి ఒక 200 to 300 మీటర్స్ వస్తే నాకు రైట్ సైడ్లో ఎలైట్ వాళ్ళ విలా ప్రాజెక్ట్ ఉందండి. సో ఇక్కడ మనకి 1.5 to 1.7 crore, అంటే 1 to 1.5 క్రోర్లో 160 యార్డ్స్లో మనకి విల్లా ఉంది. సో నేను చూపించిన ప్రాజెక్ట్లో హార్డ్లీ 2 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా ఇక్కడ నుండి. మళ్ళీ ఎటు వస్తుంది, టువర్డ్స్ ఓఆర్ఆర్ వెళ్ళే రోడ్కి వస్తుంది. ఓకే, నేను ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్ వెళ్తే నాకు మహేశ్వరం టౌన్ వస్తుంది. ఫ్రెండ్స్, నాకు రైట్ సైడ్ ఉంది అక్షిత గోల్డెన్ బ్రీజ్ ప్రాజెక్ట్ అండి. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఇందులో మనకి రీసేల్ వాల్యూ 23 to 24,000 ఉంది. సో ఇక్కడ నుంచి నేను హార్డ్లీ టువర్డ్స్ ఓఆర్ఆర్ 2 to 3 కిలోమీటర్స్ తీసుకెళ్ళి ఆ ప్రాజెక్ట్ అంటే ఓఆర్ఆర్కి ఇంకా దగ్గరలో మీకు దాదాపు 50% ప్రైస్కి చూపిస్తున్నాను. ఇది మెయింటెనెన్స్ ఉంది హెచ్ఎండిఏ, అది మెయింటెనెన్స్ లేదు డిటిసిపి. సో లిటరలీ డిటిసిపికి హెచ్ఎండిఏకి పెద్ద డిఫరెన్స్ ఏం లేవండి. రెండు గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే, అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే, నాట్ గవర్నమెంట్ అప్రూవ్డ్. డిఫరెంట్ ఎంటిటీస్ రెండు. సో రెండింటికి ఎల్ఆర్ఎస్ అవసరం పడదు. సో మనం డిటిసిపి వెతుక్కునేటప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ చూసుకొని కొనుక్కోవడం బెస్ట్. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు లాంగ్ టర్మ్ విజన్ ఉంటే ఇట్లా మనకి మహేశ్వరం టు ఓఆర్ఆర్ మధ్యలో అట్లాంటి తక్కువ ప్రైస్లో తీసుకుంటే మీకు ఒక 10 yearsలో ఖచ్చితంగా మంచి రిటర్న్ ఇస్తుంది. ఓకే, మనకి ఇంకొంచెం ముందు కనబడుతుంది చూడండి, అక్కడ ఇల్లులు కనబడుతున్నాయి చూడండి, అది మహేశ్వరం టౌనే. ఓకే, మనము బ్రీజ్ ప్రాజెక్ట్ నుంచి ఒక 500 మీటర్స్ వస్తే ఈ పాయింట్కి వస్తాము. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్తే మహేశ్వరం టౌన్. ఇది మాస్టర్ ప్లాన్లో 150 feet రోడ్ అండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు మహేశ్వరం నుంచి సైన్ ఆఫ్ చేసే ముందు మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పదలుచుకున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి 5 kilometers, ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 7.5 kilometers, మహేశ్వరం టౌన్ నుండి 3 kilometers. ఓకే, ప్రైస్ రేంజ్ వచ్చేసి 12,000 రూపీస్. మీరు కొత్త ప్రాజెక్ట్లో దూరం వెళ్ళి తీసుకునే బదులు ఇలా రీసేల్లో పాత ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ విజన్ ఉంటే మీకు ఖచ్చితంగా సిటీ ఇటు త్రూ గ్రో అవుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్ ఉంటుంది. స్క్రీన్ పైన కనబడుతున్నది నా నెంబరే అండి, అది 9390995213. నా పేరు మహేందర్ అండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఎలాంటి రీసేల్ సపోర్ట్ కావాలన్నా, లేకపోతే బెస్ట్ డీల్స్ కావాలన్నా, మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలన్నా నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మహేశ్వరం. బాయ్.